ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రులు సింగపూర్ బయలుదేరబోతున్నారు. సింగపూర్లో శిక్షణ పేరుతో మంత్రులందరికీ సకల ఏర్పాట్లు చేసే ప్రయత్నంలో చంద్రబాబు సర్కార్ ఉంది. అసలే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండగా ట్రైనింగ్ అంటూ సింగపూర్ తీసుకెళ్లి మంత్రులతో షికార్లు చేయిస్తారా అనే విమర్శలు చాలామంది నోటి నుంచి వస్తున్నాయి. గతంలో కూడా అమరావతి రైతుల్ని, ఇతర అనేక రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళని సింగపూర్ తీసుకెళ్ళి అమరావతినే సింగపూర్ చేస్తానంటూ చంద్రబాబు చాలా హడావిడి చేశారు. దానివల్ల ఒరిగిన ప్రయోజనం ఏంటి, ఏపీకి దక్కిన లాభం ఎంత, సింగపూర్ చుట్టూ చంద్రబాబు ప్రదక్షిణ చేసిన కారణంగా అదనంగా ఒరిగిందేంటి, ఇలాంటి అనేక ప్రశ్నలు ఉన్నప్పటికీ మళ్ళీ చంద్రబాబు తన క్యాబినెట్లోని 9 మంది మంత్రుల్ని సింగపూర్ పంపించే ప్రయత్నంలో తల మునకలై ఉన్నారు. ఇలా ఏపీ క్యాబినెట్లో మంత్రులనే సింగపూర్ వైపు మళ్లించే ప్రయత్నం చేస్తుంటే దానికన్నా ముందే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సింగపూర్లో సీక్రెట్ టూర్ వేసొచ్చారు అనేటువంటిది చర్చనీయాంశంగా మారుతోంది. సింగపూర్ పర్యటనకు వెళితే ఆ విషయాన్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అన్నదే ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఏ దేశం పర్యటనకు వెళ్ళినా అది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జీవోలు కూడా విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ అలాంటి జీవోలేవి జీఓఐఆర్లో పేర్కొనకుండానే పవన్ కళ్యాణ్ దాదాపు వారం రోజుల పాటు సింగపూర్లో టూర్ వేసి వచ్చారు అన్నది ప్రధానమైనటువంటి అభియోగం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో మార్పు తీసుకొస్తూ అమరావతిని రాజధానిగా పేర్కొన్న సమయంలో ఉద్దండరాయనిపాలెం సమీపంలో చంద్రబాబు విజయోత్సవాలు చేసుకున్నారు. తొలుత అమరావతి కోసం నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ఆయన పర్యటించారు, రైతులతో ముచ్చటించారు, అక్కడ వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఆ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నారు. జనసేన తరపున నాదెండ్ల మనోహర్ అక్కడ హాజరయ్యారు. దానికి ప్రధాన కారణం సరిగ్గా రాజ్యసభలో అమరావతి బిల్లు ఆమోదం పొందుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ సింగపూర్లో ఉండడమే ప్రధాన కారణం అన్నది చాలామంది చెప్తున్నటువంటి మాట. నిజంగానే పవన్ కళ్యాణ్ సింగపూర్ కాదు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వెళ్ళినప్పటికీ కూడా ఆ సమాచారాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సి ఉంటుంది. కానీ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి తన పర్యటనను అత్యంత గోప్యంగా ఎవరికీ తెలియకూడదన్నట్టుగా పవన్ కళ్యాణ్ నిర్వహించడమే అనుమానాలకి తావిస్తుంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ వెంట లింగంనేని రమేష్ కూడా సింగపూర్ పర్యటనకు వెళ్ళారు అనేటువంటిది బీజేపీ నేతలు ఇస్తున్నటువంటి లీక్ వ్యవహారం. అంటే పవన్ కళ్యాణ్ సింగపూర్ ప్రత్యేకంగా ఎందుకు వెళ్ళారు, అంతరహస్యంగా ఎందుకు ఉంచారు, తన వెంట లింగంనేని రమేష్ని ఎందుకు తీసుకెళ్లారు, ఇలాంటివన్నీ ఇప్పుడు చాలా పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తున్నటువంటి అంశం. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన నేతలు హైదరాబాద్కి దాదాపుగా అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు పోతారో తెలియదు అన్నట్టుగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ అయితే బేగంపేటలో స్పెషల్ ఫ్లైట్ ఎక్కుతారు, గన్నవరంలో దిగుతారు, అక్కడి నుంచి హెలికాప్టర్ ఎక్కి మంగళగిరిలో దిగుతారు, మంగళగిరిలో ఏమన్నా కార్యక్రమం చేసుకుని మళ్ళీ వెంటనే రిటర్న్ సేమ్ వేలో సాగిపోతారు. అలా పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించినటువంటి స్పెషల్ ఫ్లైట్లు, హెలికాప్టర్ల ఖర్చుకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించట్లేదు. ఒక్క చంద్రబాబు నాయుడికే ఏటా సుమారుగా 55 కోట్ల రూపాయల వరకు కేవలం విమానయాన ఖర్చులు చేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడికే విమానాల కోసం అంత పెద్ద మొత్తం వెచ్చిస్తున్నారంటే ఇక ఉప ముఖ్యమంత్రికి ఎంత, నారా లోకేష్ ప్రయాణాల కోసం వెచ్చిచ్చే ఖర్చు ఎంత, ఇలాంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఇలా నాయకుల పర్యటనకు సంబంధించినటువంటి, నాయకుల ఖర్చుకు సంబంధించినటువంటి, విమానయానాలు, స్పెషల్ ఫ్లైట్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని రహస్యంగా ఉంచడమే కాకుండా ఇప్పుడు నేరుగా విదేశీ పర్యటనకు వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ టూర్ వివరాలను ఎవ్వరికీ తెలియకూడదన్నట్టుగా గోప్యంగా ఎందుకు ఉంచారు అనే సందేహం కూడా కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వారంలో 1-2 సార్లు వెళ్ళొస్తూ ఉంటారు. ఆయన వెళ్ళిన ప్రతిసారి, వచ్చిన ప్రతిసారి గన్నవరంలో సందడి జరుగుతుంది. దానికి సంబంధించిన వీడియోలన్నీ హల్చల్ చేస్తూ ఉంటాయి. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళారని, వచ్చారని మీడియాలో కథనాలు కూడా చూస్తుంటాం. కానీ పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు ఎప్పుడు వెళ్తున్నారో, ఎప్పుడు వస్తున్నారో కూడా ఎవరికీ తెలియనంతగా సాగిపోతోంది. అదే సమయంలో నేరుగా పవన్ కళ్యాణ్ సింగపూర్ పర్యటన, అది కూడా సీక్రెట్గా ఎందుకు నిర్వహించారు అన్న విషయం మీదే ఇప్పుడు చాలా ఆసక్తికర చర్చ సాగుతుంది. ఈ విషయాన్ని జనసేనాని
బాహాటంగా వెల్లడిస్తారా? నాయకుల్లో ప్రభుత్వంలో పారదర్శకత ఉండాలని విపక్షంలో ఉండగా చాలా పెద్ద పెద్ద కబుర్లు చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడెందుకు ట్రాన్స్పరెన్సీ లేకుండా అత్యంత రహస్యంగా వ్యవహరిస్తున్నారు అనే మాట వినిపిస్తోంది. ఈ ఉదంతం మొత్తం ఎపిసోడ్లో లింగంనేని రమేష్ కూడా వెంట ఉండడం వెనక ఏం జరుగుతుంది, దాని వెనక అసలు కారణాలేంటి అనేటువంటి అనుమానాలు కూడా బలపడుతున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ శాఖలకు సంబంధించి లింగ అనేటువంటి నాయకుడు పూర్తి పవర్ బ్రోకర్గా మారారు. కాంట్రాక్టర్ల నుంచి భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారు. జల్ జీవన్ మిషన్ కాంట్రాక్టుల నుంచి హైడ్రో పవర్ ప్రాజెక్టుల కేటాయింపు వరకు అన్నింటా పెద్ద స్థాయిలో లాబియింగ్ చేస్తున్నారు అనే మాట వినిపిస్తుంది. దానికి తోడుగా లింగంనేని రమేష్కి ఏకంగా రాజ్యసభ సీటు కట్టబెట్టే యోచనలో జనసేనాని ఉన్నట్టుగా సమాచారం. ఈ తరుణంలోనే లింగంనేని రమేష్ని వెంటేసుకుని పవన్ కళ్యాణ్ సింగపూర్ ఎందుకెళ్లారు, అక్కడ ఏం చేశారు, ఏ కార్యకలాపాలు చక్కదిద్దారు, వాటన్నిటిని రహస్యంగా ఉంచడం వెనక అసలు కారణాలేంటి, ఇవే ఇప్పుడు ప్రజల్లో అనేక సందేహాలకి ఆస్కారం ఇస్తున్నటువంటి వ్యవహారం.